ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్ రిలేషన్కి తెరలేపారని, పొలిటికల్ సంగీత్ కూడా జరుపుకోబోతున్నారని, దానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఇల్లీగల్ రిలేషన్కి తెరలేపడం ఏంటి, పొలిటికల్ సంగీత్ జరుపుకోవడం ఏంటి, అసలు దానికి ముహూర్తాన్ని ఖరారు చేయడం ఏంటి అని మీరందరూ ఆలోచిస్తున్నారని మాకు అర్థమైంది. దీని మీదే మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఢిల్లీ కేంద్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్ రిలేషన్కి తెరలేపబోతున్నారని, దానికి పొలిటికల్ సంగీత్ కూడా జరుపుకునేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇల్లీగల్ రిలేషన్ ఏంటి, దానికి ముహూర్తాన్ని సిద్ధం చేయడం ఏంటి అనేది ఇప్పుడు అందరికీ ఒక ఉత్కంఠ, ఒక ప్రశ్నార్థకంగా అయితే మారినటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటేందండి, జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ని కనుక తీసుకుంటే మనకి ఆ సినిమా ఒకటి ఉంది, టైటిల్ ఇంట్లో ఇళ్ళల్లో వంటింట్లో ప్రియురాలని. సేమ్ అదే తరహాలో ఆయన పొలిటికల్ రిలేషన్స్ని నడుపుతున్నాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. తాజాగా తీసుకుంటే కనుక ఒక ఇల్లీగల్ రిలేషన్ని ఢిల్లీలో నడపడానికి సంకేతాలు ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది పొలిటికల్ సర్కిల్స్లో, అలాగే ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఓకే, ఏంటి పొలిటికల్ ఇల్లీగల్ రిలేషన్ ఏంటి అని అంటే, ఇండియా కూటమికి సంకేతాలు ఇచ్చాడు అనేది. రీసెంట్గా మనం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఎమ్మెల్సీలతోటి సమావేశమైన సందర్భంగా ఎన్డీఏ కూటమికి బయట నుంచి మనం అంశాల వారీగా మద్దతు ఇస్తాము అని చెప్పారు ఆయన. సో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తారు అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకు? నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి రాజకీయేతర బంధం ఏదైతే ఉందో ఆయన చెప్పినటువంటి విధంగా ఆ బంధం తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏకి దశల వారీగా మద్దతు ఇస్తారు అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఆ మాట ఎందుకు అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద స్క్రూటినీ చేస్తే కనుక, లోక్సభలో ఉండేటువంటి ఎంపీలు కానీ రాజ్యసభలో ఉండేటువంటి ఎంపీలు కానీ జారిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏకే మద్దతు ఇస్తాం మనం అంశాల వారీగా అనేటువంటి వ్యాఖ్య చేశారు అనేది బీజేపీకి అర్థమైపోయింది. అందుకే బీజేపీ వాళ్ళు యాక్చువల్గా విజయసాయి రెడ్డికి ఒక టాస్క్ ఇచ్చారు అనేది ఇన్ఫర్మేషన్. ఓకే, ఏంటి ఆ టాస్క్ అని అంటే, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలి అనేది టాస్క్. ఆ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డిని తప్పించి వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారు. ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాల క్రమంలో జగన్మోహన్ రెడ్డి మరో రిలేషన్కి తెరలేపారు. ఏంటి ఆ రిలేషన్ అంటే, ఇండి కూటమితో కలిసి నడవాలి అనేటువంటి ఒక ఆలోచన, అలాంటి సంకేతాలు ఇచ్చారు అనేది ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఇండి కూటమికి. సో నిజంగా ఇండి కూటమికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి కనుక పక్కా సమాచారం కనుక బీజేపీ వాళ్ళకి కనుక తెలిస్తే, ఏదైతే ఈ విలీనం అనేది ఉందో అది ఇంకా మరింత కిక్గా అయిపోయేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, లేకపోలేదు. అందుకే ఈలోపు ఏం చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీతోటి ఆయన మాట్లాడుకోవటం, పూర్వపు బంధాలని మళ్ళీ అవలోకనం చేసుకోవటం, గుర్తు చేసుకోవటం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక కాంగ్రెస్ పార్టీతో మాటామంతి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది ఇల్లీగల్ రిలేషన్కి ఎలా దారితీస్తుంది అంటారు? అది ఒక రంగం. ఇప్పుడు ఎన్డీఏ తోటి మేము ఉంటాము, అంశాల వారి మద్దతు ఇచ్చారని చెప్తున్నారు కదా. ప్లస్ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమితో ఉన్నాడు కదా. ఎన్డీఏ కూటమితో ఉన్నటువంటి అతను మళ్ళా మరి ఇండి కూటమికి సంకేతాలు పంపించడం అనేది ఇల్లీగల్ రిలేషనే కదా. ఒకవైపు ఎన్డీఏ కూటమితో నేను మద్దతు ఇస్తాను అంశాల వారీగా అని చెప్తున్నారు. 2019 నుంచి ఆయనేమో ఎన్డీఏ కూటమితో కలిసి నడిచారు. ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ అందరికీ తెలిసింది, అది నగ్న సత్యం కదా. బీజేపీ తోటి కలిసి నడిచారు కదా ఆయన. అసలు నాకు ఇవాళ నేను క్యాబ్లో వచ్చేటప్పుడు కడపకు సంబంధించిన ఒక డ్రైవరు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే విచిత్రంగా ఉంది. అది నేను జనరల్గా ఆ క్యాబ్ డ్రైవర్ని కలిసా, ఏంటి ఎక్కడ అంటే కడప అని చెప్పారు. సరే ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వైఎస్ ఫ్యామిలీకి 4-5 దశాబ్దాలుగా మద్దతు పలుకుతున్నారు, భయపిస్తారా అక్కడ, లేకపోతే వాళ్ళని ప్రేమగా చూసుకుంటారా, లేకపోతే
పొలిటికల్గా ఎందుకు అలా మనుగడ సాగిస్తున్నారని చెప్తే అతను చెప్పింది విచిత్రమైనటువంటి సమాధానం చెప్పాడు. అసలు మొన్న కూడా మేము ఓట్లు వేసామండి, ఓట్లు ఎటు పోయినాయో తెలీదు. అంటే జగన్మోహన్ రెడ్డికే ఓటేసారంటారా? అందరూ మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేసాము, కానీ ఆ ఓట్లు ఎటు పోయినాయో తెలీదు. 164 కూటమికి వచ్చినాయి, ఆ 14 కూడా వాళ్ళు మళ్ళీ రీఎలక్షన్ పెడతారని చెప్పి వదిలిపెట్టేశారు, లేకపోతే అవి కూడా ఈవీఎంలు మెయింటైన్ చేసిన వాళ్ళని చెప్పాడు అతను. 2019లోనేమో 151 వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి, అప్పుడు బీజేపీతో కలిసి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేమో కలిసి లేడు కదా, అందుకు వచ్చిన రిజల్ట్ అన్న. అంటే అతను కూడా ఏమంటున్నాడు, బీజేపీతో కలిసి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి 2019 అనేది అంటున్నాడు. అంటే నగ్న సత్యం. బీజేపీతో కలిసి ఉండటం జగన్మోహన్ రెడ్డి అనేది నగ్న సత్యం. సో ఒకవైపు ఎన్డీఏతో కలిసి ఉంటూ జగన్మోహన్ రెడ్డి, ఇంకొక వైపు ఇండి కూటమికి సంకేతాలు పంపించడం అనేది ఇల్లీగల్ రిలేషనే కదా. దానికి సంబంధించిన పొలిటికల్, అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మేము అంశాల వారీగా ఎన్డీఏకి మద్దతు ఇస్తాము అంటూ తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు ఇండియా కూటమికి కనుక జగన్మోహన్ రెడ్డి సంకేతాలు పంపిస్తే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి ఆ పరిస్థితి ఉంటుందంటారా? రాజకీయాల్లో నమ్మకాలు అవి ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు ఉండవు. ఎవరు వస్తే వాళ్ళని ఆడేసుకుంటారు సమయానుకూలంగా. ఇప్పుడు ఇండియా కూటమికి అవసరం, ఒక ఎంపీ ఉన్న వాళ్ళు వచ్చినా రమ్మంటారు. ఓకే, ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డికి 4 లోక్సభ ఎంపీలు ఉన్నారు, అలాగే రాజ్యసభలో 11 మంది ఎంపీల బలం ఉన్నటువంటి నేపథ్యం బలం ఉంది. ఇంకొక వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి అటు వెళ్తే కనుక కేసీఆర్ ఎంపీలు కూడా వెళ్తారు కదా, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీలు. ఇప్పుడు ఎవరు లేరు రాజ్యసభలో. నేను అది లోక్సభలో కదా, రాజ్యసభలో అది కూడా ఉంటుంది కదా. లేదంటే ఇంకా రిలేషన్ ఉంది కదా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి, కర్ణాటకలో కొన్ని రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి, అటువైపు నుంచే ఇంకా ఉపయోగపడతాం. బీజేపీకి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేరువేరుగా చూడలేము. వాళ్ళు ఒకవేళ నాకు అసలు నేను గాలి జనార్దన్ రెడ్డి ఎప్పుడు చూడలేదు, నాకు సంబంధం లేదని ఒక మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఏ మాట అన్నా కానీ గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేరువేరుగా చూడలేము. 2004 నుంచి 2009 దాకా బెంగళూరు కేంద్రంగా చేసుకొని వాళ్ళు ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఆయన పచ్చి అబద్ధం ఆడాడు జగన్మోహన్ రెడ్డి, నాకు తెలియదు అసలు గాలి జనార్దన్ రెడ్డి ఎవరో కూడా అని చెప్పి ఒకనొక సమయంలో. అంటే ఇప్పుడు ఇండి కూటమికి సపోర్ట్ చేస్తాము అనేటువంటి సంకేతం ఎందుకు పంపించాయంటే ఎన్డీఏ కూటమిలో ద్వారాలు కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి అనేది ఆయనకు అర్థమవుతుంది. అందుకే ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిని మార్చుకున్నాడు. సో ఏ రోజైనా సరే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అనేది ఫిక్స్ అయిపోయారు. దాంతో ఇప్పుడు ఇండి కూటమిలో చేరితే అట్లీస్ట్ బలమైనటువంటి ప్రతిపక్షం అక్కడ ఉంది కాబట్టి నరేంద్ర మోడీకి సంబంధించిన ఈడీలు కానీ, సిబిఐలు కానీ, ఐటీలు కానీ ఏ విధంగా విపక్షాల మీద దాడులు చేస్తాయో ఒక స్వరాన్ని, ఒక వాణిని వినిపించడానికి ఢిల్లీ కేంద్రంగా ఉపయోగపడుతుంది. కనీసం అట్లీస్ట్ అదన్నా చేసి కొంత సానుభూతిని గెయిన్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఈ రిలేషన్ని, కొత్త రిలేషన్ని, మరో రిలేషన్ని ఇప్పుడు ఆయన తెర మీదకి తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా డికే శివకుమార్ సొంత ఇంట్లో మనిషి, వైఎస్ ఫ్యామిలీకి, కేసీ వేణుగోపాల్ గతంలో రాజశేఖర రెడ్డితో కలిసి బాగా పనిచేసినటువంటి అతను, వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల కూడా వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు షర్మిల. సో ఇవన్నీ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక హామీ ఇచ్చాడు బెయిల్ సందర్భంగా. ఆయన 16 నెలలు జైల్లో ఉండి బయటికి రావడానికి కారణం ఏంటంటే ఈ పార్టీని విలీనం చేస్తానని అప్పుడే ఒప్పుకున్నాడు అనేది. అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు చెప్తారు, మనం కాదు. అప్పట్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు. సో కాబట్టి విలీనం అనేది ఒకటి ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీలు అనేది కూడా ఒకటి ఉంది. ఇవన్నీ పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు అడిగితే చెప్తారు, వీళ్ళు పోయి ఏం చెప్పారు ఢిల్లీలో అనేది. కాబట్టి ఇప్పుడు మరో రిలేషన్కి జగన్మోహన్ రెడ్డి తెరలేపారు అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. సో ఇక్కడేమో ఒక పొలిటికల్ సంగీత్ ఎప్పుడు జరుపుకోబోతున్నారు? పొలిటికల్ సంగీత్ అనేది సెప్టెంబర్ 2 లోపల జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సెప్టెంబర్ 2 ముహూర్తం. ఎందుకంటే ఆ రోజున వర్ధంతి ఎవరిది? రాజశేఖర రెడ్డి వర్ధంతి. రాజశేఖర రెడ్డి కళ ఏంటంటే ఆయన ఆత్మశాంతి ఎప్పుడు చేకూరుతుంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే అప్పుడు ఆయన ఆత్మశాంతి ఇస్తుంది. ఆ విషయాన్ని రాజశేఖర రెడ్డి చెప్పాడు. కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి యొక్క కోరికను నెరవేర్చడానికి సెప్టెంబర్ 2 లోపల ఈ మొత్తం రిలేషన్కి ఒక రూపు తీసుకొచ్చి పొలిటికల్ సంగీతం కూడా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఢిల్లీలో దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి, ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంటారు పెళ్లికి. ఓకే.
ఇప్పుడు ప్రస్తుతం సంగీతం పొలిటికల్ సంగీతం నడుస్తుంది. పొలిటికల్ సంగీతం ఢిల్లీలో నడుస్తుంది, ఓకే. నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెళ్లి కావాలంటే ముహూర్తం సెప్టెంబర్ 2 లోపల అని చెప్పి అనుకుంటున్నారు. చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.